వీళ్ళు వారితో ఉన్నారు. స్త్రీల ఆశ్రమముల వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశ్రమముల వారని. పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనతో ప్రారంభించిన మరియు మనతో కూడా వాసమైందెను. దేవుని ప్రసాదం చేత మరియు మా వందనము. వీళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రమముల వారికి మీ గర్భఫలము చేస్తూ ఆశ్రమముల వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించగలము. సర్వేశ్వర స్వామి సన్మంతుడు వచ్చిన వాళ్ళని పుత్రుడైన క్రీస్తుని మంచి ఉదాహరణ తెచ్చుకుంటుంది. అతని పాటలు వల్ల పొందినట్లుగా బాపుని ఏర్పడాలని బలిస్తున్నాము. క్రీస్తునాన్ని మతం చూసి మనల్ని మాట్లాడి పుత్ర పవిత్రాత్మయము కలిగినగాక. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మయము కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మయము కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమర్పణ. ఓ నా దేశవా, ఈ దినము నేను జబ్బులను శ్రీకరులను పరు కష్టములను నా పాపముల పరిహారములకును సమస్త సభికుల ఉద్దేశముల గరుగును మీరు ఎడజగక పూజా బలిలో మిమ్మల్ని అప్పగించడు ఉద్దేశముతో వీరిని భవించి మరియు గారి నిష్కలంక హృదయములముగా మీకు సమర్పించున్నాను. మరియు విశేషముగా పరిశుద్ధ పాపగారు ఈ నెలకు నియమించిన తలంపు వరకు ప్రత్యేక తలంపు వరకు పరిసత్కార్యములను మీకు సమర్పించుచున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత మీకు నన్ను సమర్పించుకొనిచున్నాను. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపంలో పడకుండా నా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత నాకు కావలిగా ఉండి సన్మనస్కుడా నాకు ఈ దినము జ్ఞాన వెలుగు నుంచి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల జప. స్వయం భువనాది అసురి మిత్రులేని సకమేళ్ళు స్వరూపి జ్ఞానమల్మి కాలం చేత సర్వాపి సరములకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మని ఎగురుతో సర్వేశ్వరాన్ని ఆరాధించుతున్నాము. ద్రేని స్తోత్రమునకు పగురింపునకు మహిమ లేగిన వారు మీరు. సంతుడు సర్వేశ్వరుడు మన చేసిన బలాలను తలంచి మేలేరిన స్తోత్రము చేయగముగాక. సర్వేశ్వర తమ ఆత్మ శరీరములు సృష్టించి బ్రతుకుడకు లెక్కలేని భగవాన్ చేస్త్రీ దేవా ఈ రాత్రి అందాపాయమైనను కలుగుకున్నా నన్ను కాపాడుతురి. దేవా జ్ఞాన స్నానం ద్వారా నందుల సభలో చేర్చినట్టుగా చేసుకుని దేశ వైక్రమణం చేత లభించిన మీకు లేని బలములకు నన్ను భాగస్థునిగా చేయను ఆదరించుతురి. దేవా నా పాప కార్యములకు నన్ను అర్పణ త్రోస్వేక పాప సంకీర్తనం ద్వారా నన్ను వచ్చి నా సత్సాధుని దీవోజనం ప్రసాదింపనాదరించుతురి. దేవా నేనెన్నో ద్రోహములు చేసినను తల్లిదండ్రుల వలె నన్ను కాపాడుతురి. సర్వేశ్వర మీ కుమారుడైన చేస్తున్నాడు నా కొరకు ఏ పాటలు అనుభవించి లేవు మీద గడ్డువైన మరణం పొందడం చిత్తగించుతురి. సర్వేశ్వర మీరు ఆనందించిన ఆజ్ఞ ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదని నేను దృఢ ప్రతిజ్ఞ చేయించున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను
మీ సేవ తగినట్టు నడిపించకుండా మీకు శుభర్చున్నాను. మేము చేసే సత్క్రియలన్నింటినీ చేస్తున్నదని పుణ్యవాళ్ళతో దేవాంచెకొనండి. వాని వల్ల వచ్చాడు జ్ఞాన బలం పొంది నా పాపం కొరకు తరింప మనసుగానున్నాను. ఈ దినం మనకు అలాంటి కీడులు రాకుండా సర్వేశ్వరుని వేడుకొందము. సకల కీడుల నుండి రక్షించండి స్వామి, సకల పాపముల నుండి రక్షించండి స్వామి, ఈ గోబాధ్య నుండి రక్షించండి స్వామి, ఆశ్వనాయుతం లేని మరణం నుండి రక్షించండి స్వామి, స్వాచితంత్రముల నుండి రక్షించండి స్వామి, కోపము పగాముల దుర్గుణముల నుండి రక్షించండి స్వామి, మోహాగ్ని నుండి రక్షించండి స్వామి, పిడుగులు ఘోరగాలి మొదలైన వారి నుండి రక్షించండి స్వామి, భూకంపము నుండి రక్షించండి స్వామి, అంతురోగము కరువు యుద్ధము మొదలైన వారి నుండి రక్షించండి స్వామి, మరణము నుండి రక్షించండి స్వామి, దేవుడు వారి మనుషుతార పరమరాశం చూచి రక్షించండి స్వామి, దేవుడు వారి ఆగమును చూచి రక్షించండి స్వామి, దేవుడు వారి జన్మమును చూచి రక్షించండి స్వామి, దేవుడు వారి తపోస్నాన ఉపవాసం చూచి రక్షించండి స్వామి, దేవుడు వారి స్మరణ పాటలు చూచి రక్షించండి స్వామి, దేవుడు వారి మరణమున భూస్థాపన చూచి రక్షించండి స్వామి, దేవుడు వారి పరిశుద్ధ శరీరవతానమును చూచి రక్షించండి స్వామి, దేవుడు వారి మహిమృతాత్మగల మక్షారామును చూచి రక్షించండి స్వామి, ఉదార్చుడు విగ్రహాత్మక రాకడం చూచి రక్షించండి స్వామి, జ్ఞానం జరిగడి దినమల్లో రక్షించండి స్వామి, దేవమాచరణ గోరి జపం మీ పిల్లల తల్లి మీ శరణు వచ్చి మీ వారి సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయుడు పడినట్టు ఎన్నడను లోకములో వినది లేదని తలంచండి. కన్యకరాగ్ని దయారస్మరలి ఇటువంటి నమ్మిడిలా ప్రేరేపింపబడి మీ పవిత్ర వాదములను సమీపించి వచ్చుచున్నాను. మీ తూర్పు విడిచి ప్రలాపించేటడు కాపీ అయిన నేను మీ దయావన్న కాచుకొని మీ సముఖంలో నిలుచుచున్నాను. మనుష్యోదారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరి తల్లి నా విజ్ఞాపమును తీర్చింపగా దయాపరివై నిరాదరించండి. ఆమేన్. ఇదేన సర్వేశ్వరి ప్రియమైన కుమార్తెగా ఉండడు కన్య మరియమ్మ, నా యందు దైవ విశ్వాసము అనే పుణ్యము వర్తిల్లినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, నా యందు దైవ నమ్మిక అనే పుణ్యము వర్తిల్లినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్రాత్మైన సర్వేశ్వరి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, నా యందు దైవ ప్రేమ అనే పుణ్యము వర్తిల్లినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేకొద్దించిన పరిశుద్ధ మరియమ్మ ప్రార్థిస్తున్నాడుగా పరిగెత్తి వచ్చి మీ సేవలు వచ్చుకుని మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ ఈ దినం నేననే శత్రువులంచినట్టుగా న్యాయం గల దుర్గుణములంచినట్టుగా విరక్తమైన విరుద్ధమైన పాపములను కట్టుకొనక ఉండినట్టుగా మనం చేస్తున్నాను. మా కొరకు వేడుకొనండి. మీరు వెలుగులారా మీరు బాలయేసుమనే శరీరాపదల నుండి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర పీడల నుండి కాపాడవాలని మనం చేస్తున్నాను. మా కొరకు వేడుకొనండి. రాకాలు ఎంతగా దైవృతిగా ప్రజలు నన్ను ఈ దినం సుశాధ్య సత్సాగంగా పరమ్యత కాపాడి పుణ్య మార్గంలో నడుచుకోవాలని మనం చేస్తున్నాను. మా కొరకు వేడుకొనండి. నా కాలక పునీతులారా మూలే నేను దులోకంలో సర్వేశం తెలుసుకుని ప్రేమించి చేయునట్లా మిమ్మల్ని చేస్తున్నాను. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా ఇదే సర్వేశ్వరుని కర్ణాటకంలో దర్శించి సుచింత దొరికినట్లు మనం చేస్తున్నాను. మా కొరకు వేడుకొనండి. శిక్షుడు దయాపడైన పితా పుత్ర పవిత్రాత్మని ఎదురు సర్వేశ్వరుని మన ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. పాస్కా పవిత్ర వారము జ్ఞానికొమ్మల ఆదివారము.
మొదటి భాగం క్రీస్తు యెరూషలేములో విజయ ప్రవేశ స్మరణము. ఈ దినము శ్రీ సభ క్రీస్తు ప్రభు తన పాస్కా పరమరహస్యమును నెరవేర్చుటకు యెరూషలేములో విజయవంతముగా ప్రవేశించుటకు కొనియాడుచున్నది. ఆ కారణమున ప్రధాన పూజా బలికి ముందు వైభవపూరిత ప్రవేశముతో గాని ప్రదక్షిణతో గాని ఈ సంఘటనను స్మరించుకుంటున్నాం. విశ్వాసులందరూ దేవాలయమునకు వెలుపల ప్రదక్షిణ ప్రారంభమునకు అనుకూలమగు స్థలములు తమ హస్తములలో తాళపత్రములు ధరించి వేచియుందురు. గత 5 వారాల నుండి అనగా విభూది బుధవారం నుండి నేటి వరకు పాస్కా మహోత్సవాన్ని కొనియాడడానికి మనమంతా తయారవుతూ వచ్చాము. దావీదు పుత్రునకు హోసన్న, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు, ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసన్న. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ఈ ఆదివారం రోజున నుండి ప్రభు యొక్క ఉత్థాన పండుగ వరకు కూడా పవిత్ర వారంగా పిలుస్తూ ఉన్నది. దీనికి గల ఏకైక కారణం ప్రభు అయినటువంటి యేసు మానవ జాతిని ఉద్ధరించడానికి తను పొందబోచున్నటువంటి శ్రమలు, మరణము, ఉత్థానము వారి యొక్క జీవితంలో ముఖ్య ఘట్టాలు. వాటిని తన బిడ్డలైనటువంటి మనందరినీ కూడా స్మరిస్తూ తన కుమారుడు ద్వారా మనందరం కూడా తండ్రి దేవుని చేరాలనేటువంటి సంకల్పముతో, అందువలన తల్లి శ్రీ సభ తన బిడ్డలేంటి మనందరినీ కూడా పాస్కా ఆయత్తకాల ప్రారంభం రోజున అనగా తపకాలం విభూది బుధవారం రోజున ఇది ఒక అనుగ్రహ కాలము. మీ కనుక గుర్తుంటే ఆ రోజున జోసెఫ్ గారు చెప్పారు, ఈ తపస్సు కాలం అనేది అనుగ్రహ కాలము. ఈ దేనికి అనుగ్రహ కాలం అంటే దేవుని యొక్క దీవెనలు మనం పొందటానికి ఒక సులువైనటువంటి మార్గం అని. కనుక ఆ రోజున తల్లి శ్రీ సభ తన బిడ్డని మనందరినీ కూడా ఆహ్వానించింది కొన్ని మంచి పనులు చేయమని. ఏమిటా పనులు? ప్రాయశ్చిత్త క్రియలు, దాన ధర్మములు నిర్వహిస్తూ మన హృదయాలను సిద్ధపరచుకోమని చెప్పి తల్లి శ్రీ సభ ఆహ్వానించింది. ప్రాయశ్చిత్త క్రియలు, దాన ధర్మాలు ఇవి మనం చేస్తామని చెప్పి ఆ రోజున మనలో చాలామంది క్రీస్తు ప్రభువునకు మనం మాట ఇచ్చున్నాం. అనేక రకాలుగా వీటిని నిర్వహిస్తామని చెప్పి దేవునికి మాట ఇచ్చున్నాం, వాగ్దానం చేస్తున్నాం. ఈ పవిత్ర వారంలో ప్రవేశిస్తున్నట్టు మనము శ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమైనటువంటి ఈ ప్రభుని యొక్క శ్రమను, మరణం, ఉత్థానాన్ని ప్రకటించడానికి ఇక్కడ మనం సమావేశమై ఉన్నాము. కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం చేసిన వాగ్దానాలకు గడిచినటువంటి 5 వారాలలో స్థిరంగా ఉన్నామా లేదా వాటిని దాటి వెళ్ళి ఉన్నామా? అందువలన శ్రీ సభ ఈ రోజున ప్రభు అయిన యేసు యెరూషలేములో ప్రవేశించినటువంటి సంఘటన మన జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఏమిటి ఆ సంఘటన? అనేక సందర్భాలలో ప్రభు యెరూషలేములో ప్రవేశించారు, అద్భుతాలు చేశారు, శారీరక స్వస్థతను చేకూర్చారు, ఆధ్యాత్మిక స్వస్థతను చేకూర్చారు. కొంతమంది స్వస్థత పొందినప్పుడు మనలాగా జనము చుట్టూ కూడా ప్రోగైనప్పుడు రాజుగా ఆయన్ను కిరీటం పెట్టాలని చెప్పి రాజుగా అని పిలిచినప్పుడు
ఆయన ప్రక్కన తప్పుకుని వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున తన శిష్యులతో కలిసి తన్ను వెంబడిస్తున్నటువంటి ప్రజలతో కలిసి బాహాటంగా జెరూసలేములో ప్రవేశిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ రోజున జెరూసలేము దేవాలయాలకు జెరూసలేమునకు సూచనగా ఉన్నటువంటి మన విచారణ దేవాలయానికి ఊరేగింపుగా మనం వెళుతూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మనము గుర్తుంచుకోవాల్సింది అగోచరుడే క్రీస్తు ప్రభు మన మధ్యన ఉన్నారు. ఆయన ఎన్నుకొని నియమించుకునే గురుడు మన మధ్య ఉన్నారు. ఆయనతో పాటు వెళ్ళినటువంటి శిష్యులు స్థానంలో మీరు ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నాం? ఈ ఊరేగింపులో మనం హోసన్నా హోసన్నా దావీదు కుమారుని హోసన్నా అని జేజేలు కొట్టుకుంటూ వెళుతూ ఉన్నాం. కానీ దావీదు కుమారుని హోసన్నా అని జేజేలు కొట్టినటువంటి వ్యక్తుల్లోనే కొంతమంది ఏమన్నారు? ఈయన సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. ఈ రెండు కోవల్లో ఏ కోవకు మనం సంబంధించిన వ్యక్తులమో ధ్యానం చేసుకుంటూ ప్రభు మన మధ్యన అగోచరుడై ఉన్నారు అనే విషయాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటూ ఆ శిష్యుల స్థానంలో ఆ ప్రజల స్థానంలో మనం ఉన్నామని చెప్పి మనసులో పెట్టుకుని ఈ భావాలతో మనం ఊరేగింపుగా వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు తాళపత్రముల మీద ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరిచిన తాళపత్రములను దీవించి పవిత్రపరచుము. ఈ విధముగా క్రీస్తు రాజును అమిత ఆనందముతో వెంబడించి మేము అతని ద్వారా నూతన యేసును చేరుకుందుము గాక. యుగ యుగములో జీవించు పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము వచనములు 28 నుంచి 40 వరకు. యేసు యెరూషలేమునకు తన శిష్యుల కంటే ముందుగా ప్రయాణించెను. అతడు ఒలీవ కొండ చెంతనున్న బెత్ఫేగా, బెతాని అను గ్రామములను సమీపించినప్పుడు 2 శిష్యులను పంపుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచట కత్తి వెయ్యబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడును ఎన్నడను ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. మీరు ఏల దానిని విప్పుచున్నారు అని ఎవరైనా మేము ప్రశ్నించినచో, ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పుడు అని ఆదేశించాను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనేరు. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందులకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చారు. దాని మీద తమ వస్త్రములను పరిచి అతనిని కూర్చుండబెట్టిరి. అతడు ముందుకు సాగుతూ ప్రజలు దారిలో తమ వస్త్రములను పరిచిరి. అతడు ఒలీవ పర్వతము సమీపమున ఉన్న పల్లపు ప్రదేశము చేరినప్పటికీ శిష్యుల సమూహమంతయు తాము చూచిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై వెలిగెత్తి, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడిన గాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగును గాక అని దేవుని స్తుతింపసాగిరి. అంతటా జన సమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనము వహించిన ఎడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవని చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఏమైనా సహోదరి సహోదరులారా,
మనం ఆలపించినటువంటి సువిశేషం యొక్క సారాంశం, శ్రమలను అనుభవించబోతున్నటువంటి క్రీస్తు ప్రభు, మరణాన్ని జయించి మనందరకు రక్షణను కలిగించబోతున్నటువంటి క్రీస్తు ప్రభు ఏ రీతిగా యొక్క యెరూషలేము పురప్రవేశాన్ని గావించాడు, ఆ పురప్రవేశములో ప్రజలు ఏ రీతిగా జయజయనాదాలను పలికారో మనము ఇప్పుడు ఆలపించినటువంటి సువిశేషం యొక్క సారాంశం మనకు వివరిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ 5 వారాలు కూడా క్రీస్తు ప్రభు ఏ రీతిగా మనందరి కోసమై పాటుపడుతూ శ్రమలను అనుభవిస్తూ ఉన్నారో ఆ యొక్క శ్రమలను మనం ధ్యానించుకుంటూ ఉపవాస క్రియలను ఆచరిస్తూ దాన ధర్మాలను చేస్తూ దేవునికి మనం అతి సన్నిహితముగా ఉన్నాం. పవిత్ర వారములో ప్రవేశించినటువంటి మనందరము కూడా ఇంకా అతి సన్నిహితముగా యొక్క వారమంతా కూడా దేవునితో గడపాలి. ఎందుకనగా క్రీస్తు ప్రభు మనందరి కోసమై పాటుపడ్డాడు, మనందరి కోసమై శ్రమలను అనుభవించాడు, మనందరి కోసమై మరణించడానికి కూడా వెనుకంజ వేయలేకపోతూ ఉన్నాడు. కావున ఈ యొక్క పవిత్ర వారమంతా కూడా మనందరము క్రీస్తు ప్రభుని నిరంతరము మన దృష్టి యందు ఉంచుకుంటూ క్రీస్తు ప్రభుని యొక్క శిలువను చూస్తూ ఈ యొక్క గడిచినటువంటి యొక్క తపస్సు కాలం అంతా కూడా ఏ రీతిగా మనందరి జీవితాలలో మార్పును తీసుకుని వచ్చిందో ధ్యానం చేస్తూ ఇప్పుడు మనందరం కూడా యెరూషలేమునకు సూచనగా ఉన్నటువంటి మన యొక్క దేవాలయంలోనికి ప్రవేశించబోతూ ఉండగా క్రీస్తు ప్రభుని స్థానంలో ఉండి అభిషేకింపబడినటువంటి గురువులు కూడా ఇదిగో ఈ యొక్క ఊరేగింపుగా యెరూషలేము దేవాలయానికి సూచనగా ఉన్నటువంటి మన యొక్క దేవాలయంలోనికి ప్రవేశించబోతూ ఉండగా పూర్వపు ఆచారము ప్రకారము ఏ రీతిగా సొలొమోను రాజుకు రాజాభిషేకమైన తరువాత ప్రజలు జయజయనాదాలతో ఈ రీతిగా చక్కగా వస్త్రాలను పరుచుకుంటూ రాజులకు జయజయనాదాలు చేశారు, అదే రీతిగా దానిని మనం స్మరించుకుంటూ అదే నినాదాన్ని ఇప్పుడు చేయబోతున్నాం. కాబట్టి ఇక పవిత్ర వారములో ప్రవేశించినటువంటి మనందరము కూడా ఇంకా అతి సన్నిహితముగా దేవునితో గడుపుతూ ఈ వారమంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేలాగిన తగు తోడ్పాటును ప్రసాదించాలని అటు ప్రభువునకు మనము ప్రార్థన చేద్దాం.
Oh
ఆశీర్వాదితులు జయ జయ గీతికల్ కీర్తించు ఎలుగెత్తి వారిని స్తుతించు హోసానా స్వామికి సతతం హోసానా 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 సూర్యుడ చంద్రుడ సర్వశక్తుల్ పక్షులార ప్రాణులార కీర్తించుడి సకల మనుషులార పరమేశం భూమిలోని జనులార హెచ్చించండి హోసానా స్వామికి సతతం హోసానా 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 స్వామికి సతతం హోసానా 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 స్వామికి సతతం హోసానా 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 స్వామికి సతతం హోసానా
నీవే